అప్డేట్ చూస్తే బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మేము ఆనాడు ఆపిచ్చినాం, ఇవాళ మీరు వచ్చి మళ్ళీ స్టార్ట్ చేపిస్తున్నారు. ఇవాళ లైనింగ్ పూర్తయితే రోజుకు 90,000 టీఎంసీల నీళ్లు పోతాయి. ఇవాళ తక్షణమే శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులను నిలిపివేయించాలి. ట్రిబ్యునల్ దృష్టికి, సిడబ్ల్యూసీ దృష్టికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. అవసరమైతే కోర్టుకు వెళ్లాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ బీజేపీ ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే మన రాష్ట్ర బీజేపీ పెదవులు ఇప్పలేదు. ఇదేందో నాకు అర్థమైతలేదు. గోదావరి బనకచెర్ల మీద బీజేపీ పెదవులు ఎందుకు మూసుకుంటున్నది? చీటికి మాటికి ఒంటికాలి మీద లేసే బీజేపీ నాయకుల్లారా, బీజేపీ కేంద్ర మంత్రుల్లారా, గోదావరి బనకచెర్ల మీద మీ పెదవులు ఎందుకు మూసుకుంటున్నారు? తెలంగాణ నోరుగొట్టి అక్రమంగా తెలంగాణ నీళ్లను మళ్లించకపోయే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ చేస్తుంటే ఈ రాష్ట్రం నుంచి ఉన్న కేంద్ర మంత్రులు ఎందుకు స్పందించడం లేదు? ఇలా ఈ రాష్ట్ర ప్రయోజనాలు బీజేపీకి పట్టవా? ఇలా 3 విషయాలు చాలా ప్రధానంగా ఉన్నాయి. ఒకటి, గోదావరి బనకచెర్ల వల్ల శాశ్వతంగా గోదావరి జలాల్లో తెలంగాణ వాటా కోల్పోయే ప్రమాదం ఉంది. 2, శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ ను తక్షణమే నిలిపివేయండి. దానికి ఏ అనుమతులు లేవు. అది అక్రమ ప్రాజెక్టు. అది పూర్తయితే రోజుకు 90,000 క్యూసెక్కుల చొప్పున మొత్తం శ్రీశైలం ఖాళీ చేస్తారు. రేపు నాగార్జున సాగర్ కు నీళ్లు రావు, నాగార్జున సాగర్ ఎడమక ఆయకట్టుకు నీళ్లు రావు, హైదరాబాద్కు తాగునీళ్లు రాని పరిస్థితి ఏర్పడుతుంది. బీజేపీ ఎంపీలారా, కేంద్ర మంత్రులారా, కళ్ళు తెరవండి. ఇలా కృష్ణా నదిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతగాక 65 టీఎంసీలు కిందికి వదిలితే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కేఆర్ఎంబీని కేంద్ర మంత్రులు ఎందుకు అడుగుతలేరు? ఎవరి బాధ్యత? తెలంగాణ వాటా తెలంగాణకు దక్కేటట్టు చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వ చేతుల్లో ఉన్న కేఆర్ఎంబీ చూడాలి. మరి కేఆర్ఎంబీ చూడదాయే, ఈ రాష్ట్రం నుంచి ఉన్న కేంద్ర మంత్రులు అడగరాయే. దీని మీద స్పందించండి. ఇలా రాష్ట్రంలో 3 ప్రధానమైనటువంటి అంశాలు. నీటిపారుదల రంగంలో ఆంధ్రప్రదేశ్ వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. ఒకటి, కేఆర్ఎంబీ కళ్ళు మూసుకొని ఆంధ్రప్రదేశ్కు దాసోహమై చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్నది కేఆర్ఎంబీ. మరి ఆ కేఆర్ఎంబీని సరిచేసి, కేఆర్ఎంబీని సెటరైట్ చేసి తెలంగాణకు న్యాయబద్ధంగా వచ్చే నీళ్లను వచ్చే విధంగా చూడే బాధ్యత మీకు లేదా? శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులు, అక్రమ ప్రాజెక్టు పనులు ఆపే బాధ్యత మీకు లేదా? ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా కడుతున్నటువంటి గోదావరి బనకచెర్ల